గాజుగలస గుర్తుకే మన ఓట్లు గాజుగలస గుర్తుకే మన ఓట్లు పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం రెడ్డప్పల గారి నాయకత్వం ఐదో డివిజన్లో జనపాట కార్యక్రమంలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో మరి 5వ డివిజన్లో చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ విశ్వాసమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ యొక్క నాయకులు, కార్యకర్తలు, మరి జనసేన సైనికులు, మహిళా సోదరిమణులు అందరూ కూడా పాల్పంచుకున్నారు. ఈ రోజున 2 తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలు ఒక గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఇవాళ నిన్నే ఏదో పేపర్లో ఇవాళ చూస్తే ఏదో జనసేన పార్టీకి సంబంధించినటువంటి టీ షర్ట్లు వేరే ఇంకా సామాగ్రి ఏదో సీల్ చేసామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేమో మద్యం కాదు, లేక డబ్బులు కట్టలు కావయ్యి ప్రచార సాధనాలకి మేము వాడుకునేటువంటి మా అభిమానులు ఎవరో ఒకరు ఆ బనెన్స్ కానీ లేకపోతే కామ్రేడ్స్ కానీ ఇట్లా బిల్ చేస్తారు. దాన్ని ఏదో సీజ్ చేసామని పోలీసు వారు అధిక అత్యుత్సాహం చూపిస్తూ పేపర్లు మీడియాలో వస్తూ ఉంది. అది సరైనటువంటి విధానం కాదు. దానికి మేము దీంట్లో మేము ఖర్చులు చూపించుకోకున్నప్పుడు ఎలక్షన్ కమిషను, ఎలక్షన్ నిబంధనలు వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. దానికి మేము సమాధానం చెప్తాం. ఆ రకంగా ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఓ పక్కనే కోట్లాది రూపాయలు 20-30 కోట్ల రూపాయలు వెచ్చించి అడ్డగోలుగా ప్రజలు కొనటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టేసి ఏదైతే నీతి నిజాయితీగా ఈ సమాజ మార్పు కోసం వచ్చినటువంటి జనసేన పార్టీ టార్గెట్ చేసి వాళ్ళ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మరి 2 పార్టీలు కూడా ఒక కుట్ర చేస్తూ ఉన్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనించండి. అంటే పాంప్లెట్ వేసుకుంటున్నారమా, లేకపోతే పార్టీ ప్రచార సాధనాల్లో ఏదో ఒక గుర్తు తెలియజేసేటువంటి విసన్ గారు కావచ్చు, లేకపోతే బనే టీ షర్ట్స్ కావచ్చు. ఇవాళ దాదాపు 20,000 మందికి టీ షర్ట్లు వేసి మరి ఊరేగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ కూడా మీడియా ద్వారా మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి అరాజకీయాలు ఇంకైనా మానుకుంటే ఆ పార్టీలు బాగుంటుంది. ప్రజలు ఎలాగా డిసైడ్ అయ్యారు, ఏలూరు నియోజకవర్గం కానీ రాష్ట్రంలో ప్రజలంతా డిసైడ్ అయ్యారు. 2 దొంగల్ని పక్కన పెట్టాలి, నీతి నిజాయితీగా కులాలకి మతాలకి అతీతంగా ఉన్నటువంటి పార్టీని జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రజలు డిసైడ్ అయిన సందర్భంలో ఇట్లాంటి అధికారులు అత్యుత్సాహం చూపించడం అనేది అది సరైనది కాదు. ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఎక్కడో చోట ప్రెస్లో ప్రింట్ అవుతున్నప్పుడు దాని లెక్కలు మంచి చెడ్డ చూపించినప్పుడు క్యాండిడేట్ని కానీ ఇతరులు కానీ ఎవరైతే ప్రింట్ చేస్తారో చూడాలి. ఏదో దాన్ని ఏదో పెద్ద వేల కోట్ల రూపాయలు ఏదో సీజ్ చేసినట్లు, డబ్బులు ఏదో పట్టుకున్నట్లు ఇవాళ మందు ఏర్లై పారుతూ ఉంది ఈ 2 పార్టీల దగ్గర. ఆ మందు ఏర్లై పారుతున్నటువంటి వాళ్ళ దగ్గర సీజ్ చేయండి, పట్టుకోండి. అంతేగాని ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని
కూనీ చేయటమే. ఇది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనించి ఇద్దరి మధ్యలో ఒక సామాన్య వ్యక్తిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరూ కూడా ఆశీర్వదించి ఒక్కసారి ఏలూరు నియోజకవర్గంలో పరిపాలన మార్పు కోరండి. క్యాండిడేట్లు ఇద్దరు కూడా ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరినీ కూడా ఒకసారి చూశారు కనుక ఒకసారి మాలాంటి వాళ్ళకి ఒక సామాన్య వ్యక్తులకు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే ఒక నియోజకవర్గ ఒక పరిస్థితిని మార్చి అభివృద్ధి పరిస్థితుల్లో చూపిస్తాం. అందుకని ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఇట్లాంటి గ్లోబల్ ప్రచారాలు అవి కూడా నమ్మొద్దు. జనసేన పార్టీ ఆదర్శాలుగా నీతి నిజాయితీగా ప్రజల్లోకి వెళ్తుంది. దీన్ని తప్పుదో పట్టిస్తాకి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అది సరైన విధానం కాదని చెప్పేసి ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా గమనించి ఒకసారి మీ ప్రాథమిక హక్కుని మీ మనస్ఫూర్తిగా వినియోగించుకొని మాలాంటి కష్టపడేటువంటి వాళ్ళకి మంచి నాయకత్వం అందించేటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీ ఆశీస్సులు అందించవలసిందిగా తెలియజేస్తాం. For more updates, please subscribe 99 TV Telugu.